హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ పెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, వాటి వెనకాల జరిగే వాస్తవాలు అంశాన్ని సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు జనచైతన్య వేదిక వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డి గారు. నమస్తే అండి. పులివెందుల ఒంటిమిట్ట రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రెండిట్లలో డిపాజిట్ కోల్పోవడం పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒంటిమిట్టలో కూడా ఘోర పరాజయం, హాఫ్ ఆఫ్ ద ఓట్స్ మాత్రమే తెలుగుదేశంతో పోల్చుకుంటే వచ్చినాయి. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే మనం ఒక దశాబ్ద కాలంగా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా బై ఎలక్షన్స్, అధికార పార్టీ పూర్తిగా పోలీస్ యంత్రాంగాన్ని, ఎన్నికల కమిషన్ యొక్క యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని, వీటన్నిటిని ఉపయోగించుకొని ఎలాగైనా గెలవాలి అనే తపనతో పనిచేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా చాలా లోకల్ బాడీ ఎలక్షన్స్ అసలు నామినేషన్సే వేయని పరిస్థితి చూసాం. ఏకగ్రీవాలు చాలా విపరీతంగా జరిగిపోయాయి. ఆ ఏకగ్రీవాలు అనేవి నిజమైన ఏకగ్రీవాలా లేక బలవంతపు ఏకగ్రీవాలు అనేది ఆలోచిస్తే ఎక్కువ భాగం బలవంతపు ఏకగ్రీవాలు. ఈరోజు ఇక్కడ కనీసం నామినేషన్ వేసుకోవడానికి అవకాశం కల్పించారు, కానీ ఓటు వేయడానికి మాత్రం అవకాశం కల్పించలేదు. నేను ముఖ్యంగా పులివెందుల నా మిత్రులు చాలామంది ఉంటే నేను పరిశీలించాను. ఇద్దరు చెరొక 5,000 రూపాయల చొప్పున ప్రతి ఓటర్కి పంచారు. టీడీపీ అయితే 5,000తో పాటు ఆ ఇంట్లో మహిళ ఉంటే మహిళకు ఒక శారీ కూడా ఇవ్వటం జరిగింది. టీడీపీ వాళ్ళు ఏమో దాదాపు 90% ఓటర్స్కి ఈ రకంగా పంపిణీ చేశారు. వైకాపా వాళ్ళు దాదాపు 70% మంది ఓటర్స్కి పంపిణీ చేశారు. అంటే ఒక జెడ్పీటీసీ ఎన్నిక, అది 1 సంవత్సరం కాలం మాత్రమే వ్యవధిలో ఎన్నిక, ఏమాత్రం అధికారాలు కానీ, విధులు కానీ, ఫండ్స్ కానీ ఏమీ లేని జెడ్పీటీసీ ఎన్నికది. దానికి ఎలాగైనా పులివెందులలో గెలవాలి అనే పట్టుదలతో టీడీపీ వాళ్ళు పులివెందులో గతంలో ఉన్న ఆ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవాలని వైకాపా వాళ్ళు పోటీ పడ్డారు. కానీ పోటీలో పోలీస్ యంత్రాంగం చాలా దుర్మార్గంగా, ఏకపక్షంగా వ్యవహరించింది. ఎన్నికల కమిషన్ అంటే స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులే, వాళ్ళు టీచర్లు కావచ్చు, లేక రెవెన్యూ కావచ్చు, లేక రకరకాల ఉద్యోగస్తులు, వాళ్ళు కూడా పూర్తిగా ప్రభుత్వానికి లోబడి పనిచేయటం చూశాం. వీటన్నిటి ఫలితంగా ఒక డబ్బు బలం, 2 ప్రభుత్వం యొక్క పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం యొక్క బలం, 3వది చుట్టుపక్కల గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలు ఎక్కువ మంది పులివెందుల పరిసర ప్రాంతాలకు వెళ్ళి ఆ ఓటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రభావితం చేయటం అనేది చూసాం. వైకాపాలు ఎవరిని కనపడితే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం, వాళ్ళని దూరం పంపించడం, అట్లా లేకుండా చూడటం అనేది పోలీసులు ఏకపక్షంగా చేయటం జరిగింది. ఇది ఎన్నిక కాదు, ఇది కేవలం ఏదో రకంగా గెలవాలని ఉద్దేశం చేసిన ప్రయత్నమే. నిజమైన ఎన్నిక జరిగి ఉంటే ఓడిపోవచ్చు, కానీ 600 ఓట్లు 700 ఓట్లు వచ్చే పరిస్థితి కాదు ఇక్కడ. అంటే ఇక్కడ 30-40 ఏళ్ల నుంచి అక్కడ అసలు ఎప్పుడు ఏకగ్రీవం తప్పించి నామినేషన్ కూడా వేనిచ్చేవాళ్ళు కదా, ఈవెన్ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా. అందుకని నేను తొలిసారి మేము ఓటేసాము థ్యాంక్స్ అని చెప్పేసి కొంతమంది స్లిప్పులు కూడా వేశారట. ఆ స్థాయిలో అరాచకం వీళ్ళు చేశారని, దానికి ఫలితం ఇది అనుకోవచ్చా? అంటే గతంలో అధికార పార్టీగా ఎక్కువ కాలం ఉంది మన కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైకాపా కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో విజయవంతం పొందారు. ఆ ప్రయత్నం ఏకగ్రీవాల ద్వారా చేశారు. ఏకగ్రీవాలకు కారణం ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ఎలాగైనా ఓడిపోతాం, మనం రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నాడు, వివేకానంద రెడ్డి స్థానికంగా ఉన్నాడు, అన్ని కుటుంబాలతో పరిచయాలు ఉన్నాయి, మనం పోటీపడి వృధా అనే అభిప్రాయంతో ఉన్నారు. కానీ గత 10 ఏళ్ల నుంచి వచ్చిన మార్పు ఏంటంటే వైనాట్ పులివెందుల, వైనాట్ కుప్పం, ఇలాంటి స్లోగన్స్ ఎక్కువైపోయి వాటిని నిలబెట్టుకోవడం కోసం చేసిన యుద్ధంలాగా ఇది ఉంది. అంటే కుప్పంలో క్రిందటిసారి ఇదే ఫార్ములా పాటించారు అనుకోవచ్చా వీళ్ళు? దాదాపు ఇదే ఫార్ములా పాటించారు. వైకాపా గెలవటం జరిగింది. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం 2-3 రెట్లు ఎక్కువగా ఈరోజు పులివెందుల్లో ఒంటిమిట్టలో మనం చూస్తున్నాం. అంటే ఇట్లాంటి రాజకీయాన్ని ప్రారంభించింది జగన్ అనుకోవాలా, చంద్రబాబు అనుకోవాలి? ఎందుకంటే ఆ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీటెక్ రవి గెలవడం, తద్వారా పులివెందులలో
మాది పట్టుంది అని తెలుగుదేశం చెప్పడం, కుప్పం వీళ్ళు దానికి అనుగుణంగా సాధించడం, మళ్ళీ ఇప్పుడు ఇది. అంటే ఇక ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతా ఎవరు పవర్లో ఉంటే వాళ్ళది అవతల ఉన్నట్టు నియోజకవర్గాన్ని ట్యాకిల్ చేయటం లేదా గుంజుకోవడం అనేటటువంటి పని చేస్తారా? అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు గమనిస్తే వీరిద్దరికీ వ్యవస్థల పట్ల నమ్మకం లేదు. వీళ్ళిద్దరూ ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే ఇటీవల కాలంలో స్పష్టంగా అందరి ముందు చెప్తున్నాడు, అధికారుల ముందు కూడా చెప్తున్నాడు, మాది రాజకీయ పాలన, మా రాజకీయ పార్టీ నేతలు ఏం చెప్తే అది అమలు చేయడానికే మీరంతా ఉంది, వారి మాట వినండి, వారు చెప్పినట్టు చేయండి, చట్టబద్ధంగా చేస్తాం, రాజ్యాంగబద్ధంగా చేస్తాం అనేది అవసరం లేదు. మా ప్రతినిధి, మా ప్రజాప్రతినిధి, మా సింబల్తో గెలిచిన వ్యక్తి మీ దగ్గరికి వచ్చినప్పుడు వారు అడిగిన పనులు చేసి పెట్టండి, అది మీ యొక్క న్యాయం, అలా చేయండి అని స్పష్టంగా చెప్తూ దాన్ని అమలు చేస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయ పాలన అనే మాట వాడకపోయినా అదే వైఖరితో గత 5 సంవత్సరాల్లో పరిపాలించాడు. అప్పుడు కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆయా నాయకులు ఏం చెప్తే అది వినే పరిస్థితి. ఏదైనా ఒక గ్రామం నుంచి ఒక సీరియస్ కేసు మీద వెళితే పోలీస్ స్టేషన్కి ఆ ఎస్ఐగా సీఏ గారిని చెప్తాడు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఆ ఊరిలో పలానా నాయకుడు ఉన్నాడు, ఆయన చేత ఒక ఫోన్ చేయించండి, ఒక లెటర్ తీసుకురండి అని. అది జరిగితేనే అక్కడ ఎఫ్ఐఆర్ బుక్ చేయటమో లేకపోతే న్యాయం జరగటమో జరుగుద్ది. సో దీనివలన రాజకీయ లబ్ధి పొందుతామనే భావన ఉంది. అంటే ప్రజల్లో మా పట్ల విశ్వాసం పెరగాలన్నా, మా ప్రజల ఆదరణ పెరగాలన్నా, రేపు ఓట్ బ్యాంక్ పెరగాలన్నా స్థానిక నాయకులు చెప్పినట్టుగా న్యాయం జరుగుతుంది, వాళ్ళని కలవాలి, వాళ్ళ ద్వారా చేయించుకోవాలనేటువంటి పాత్ర ఉండేది. ఇది పశ్చిమ బెంగాల్లో కూడా సిపిఎం ఇదే ప్రయత్నం చేసింది. సిపిఎం అధికారంలో ఉన్నప్పుడు చాలా కాలం అధికారంలో ఉంది. గ్రామాల్లో సిపిఎం పార్టీ కార్యదర్శి ఉంటాడు. ఆ గ్రామంలో ఏ పని జరగాలన్నా అక్కడ పంచాయతీ కార్యదర్శో లేకపోతే అక్కడ విఆర్ఓలో విఆర్ఏలో వీలుగా చేసేది. ముందు పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాలి, పంచాయతీ సెక్రటరీ సంబంధిత అధికారులకు చెప్తే అప్పుడు ఆ పని అవుతుంది. అది బలం అనుకున్నారు, కానీ ఏమైంది, అది బలహీనతగా మారింది. ఎలా మారింది? ఆ ఊరిలో పంచాయతీ ఆఫీస్ సెక్రటరీ అంటే పార్టీ సెక్రటరీ ఒకడే ఉంటాడు. ఆ ఊళ్ళో 3-4 వేల మంది జనం ఉంటారు. ఈ 3-4 వేల మందిలో మనసులో ఎలాంటి భావం కలుగుతుంది? ఈయనేం అధికారి కాదు, రాజ్యాంగబద్ధ పదవి ఏమి లేదు, కేవలం పార్టీ యొక్క నాయకుడు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికాడ కూర్చొని వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళకి చెప్పించుకొని వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవాలా అనే ఒక రకమైన అసూయ, ఈర్ష్య, ద్వేషం, వాళ్ళ పట్ల వ్యతిరేకత ఇవన్నీ పెరిగి చివరికి అక్కడ ఓటింగ్లో ఒకప్పుడు నెంబర్ 1గా ఉన్న సిపిఎం ఈరోజు 4వ స్థానానికి వచ్చిన పరిస్థితి. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా అదే వైఖరిని అమలు చేస్తూ ఉన్న పరిస్థితి. మేము 1990లో ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం ఇవన్నీ చేసినప్పుడు అధికారులంతా చాలా చాలా చిత్తశుద్ధితో పనిచేశారు. కలెక్టర్లు అందరూ చాలా యాక్టివ్గా పనిచేశారు. నెల్లూరులో కె రాజు గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం, రెడ్డి సుబ్రహ్మణ్యం, విజయ్ కుమారు ఇట్లా చాలామంది గ్రామాలకు వెళ్ళటం, వాలంటీర్లను ప్రోత్సహించటం, అక్షర కేంద్రాలు పెట్టడం. మేము అడిగిన దాదాపు 4,000 మంది టీచర్లని ఆన్ డ్యూటీ లీవ్ ఇచ్చారు. మేము రాసి ఇచ్చిన లెటర్ల మీద ఆ టీచర్లకి ఆన్ డ్యూటీ లీవ్ ఇచ్చారు. వాళ్ళు క్లాస్ రూమ్లో 3-4 గంటలు పనిచేసేవాళ్ళు ఇక్కడ 10-12 గంటలు పనిచేశారు. ఎంతో మార్పు తీసుకొచ్చారు. కానీ ఈరోజు అలాంటి ప్రయోగం ఆంధ్రప్రదేశ్లో చేయలేము. ఎందుకు చేయలేమంటే ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఒక్క టీచర్కి కూడా ఆన్ డ్యూటీ వచ్చే అవకాశం లేదు. ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఆ గ్రామంలో ఎవరు వెళ్ళి ఏ పని చేసే పరిస్థితి లేదు. అంటే ఒక రకమైన ఎమ్మెల్యే రాజుగా మారిపోయింది. అంటే రాబోయేటటువంటి రోజుల్లో ఇక ప్రజలు ఇదే కోరుకుంటారు. ఎందుకంటే క్రిందటిసారి అంటే చంద్రబాబు గారిని ఇంతకుముందు అట్లాగా పొలిటికల్ గవర్నెన్స్ చేసేవాడు కదా, ఆయన కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ చేసేవాడు. ఈ దఫా చంద్రబాబు గారు అదే రూట్ వచ్చారు. క్రిందటిసారి జగన్ అట్లా రావడం వలన లోకేష్ మీద వీళ్ళందరూ ప్రెషర్ చేయడం వల్ల ఈ సిచ్యువేషన్ ఎరైజ్ అయ్యింది. ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఎవరు వచ్చినా ఇక పొలిటికల్ గవర్నెన్స్లే నడిచే పరిస్థితి పబ్లిక్ కోరుకుంటున్నారా, లేదా వీళ్ళు ఫోర్స్ఫుల్గా పబ్లిక్ మీద అది రుద్దుతున్నారా? అంటే ఈ రెండు శక్తుల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అటు చంద్రబాబు నాయుడిని, ఇటు జగన్మోహన్ రెడ్డిని. ఇద్దరు అవినీతిలో కానీ, వ్యవస్థల్ని ధ్వంసం చేయటంలో కానీ, లేక పార్టీ ప్రయోజనాల కోసం కష్టపడటంలో కానీ ఇద్దరు ఒకే రకంగా పోటీ పడుతూ ఉన్నారు. ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా ఇంకొక వ్యవస్థ వస్తే బాగుంటుంది, ఇంకో ప్రత్యామ్నాయం వస్తే బాగుంటుంది అని కూడా చాలామంది అక్కడక్కడ ఆలోచిస్తూ ఉన్నారు.
కానీ ఆ ప్రత్యామ్నాయం అనేది గతంలో జయప్రకాష్ నారాయణ పెట్టినట్టుగానో జేడి లక్ష్మీనారాయణ పెట్టినట్టుగానో లేక అనేక మంది అప్పుడప్పుడు ఆవేశం వచ్చినప్పుడు ఒక పార్టీ పెడుతున్నారు. అలాంటి ప్రత్యామ్నాయం పట్ల నమ్మకం ఉండదు కానీ, విశ్వాసం ఉండదు కానీ, దానికి భిన్నంగా ప్రతి నియోజకవర్గం అంటే 175 నియోజకవర్గాల్లో 175 మంది మంచి వ్యక్తులు, 25 లోక్సభల్లో 25 మంది మంచి వ్యక్తులు, ఈ 200 మందితో ఒక టీంని ఏర్పాటు చేయగలిగి ఇది మా ప్రత్యామ్నాయం, ఇది బెస్ట్ టీము, మేము కరప్షన్కి దూరంగా ఉంటాం, మేము ఎన్నికల్లో డబ్బులు ఇవ్వం, మేము ప్రజలను కులాల వారిగా చేల్చాం, మంచి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తాం, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం అనే తపన పడే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ బృందాన్ని ప్రజల ముందు ఉంచితే కొంత మార్పు వస్తుందేమోని ఆలోచన. కాకపోతే ఏమవుతుందంటే తమిళనాడులాగా డిఎంకే అన్న డిఎంకే అటు ఇటు మారుతూ ఉంటాం, లేదా కేరళలాగా ఎల్డిఎఫ్ యూడిఎఫ్ అట్లా మారుతూ ఉంటాం. నేను కూడా వైకాపా కాకపోతే టీడీపీ అనే ఈ మార్పు వచ్చే పరిస్థితి ఉంటుంది. దీనికి భిన్నంగా ప్రజలు కానీ చైతన్యవంతులై ఆలోచించి ఒక మార్పు కోరుకుంటే, ఢిల్లీలో ఆనాడు ఆ మార్పు కోరుకున్నారు. బీజేపీ కాంగ్రెస్ రెండు ప్రధానమైన అవినీతి కేంద్రాలుగా మారిన తర్వాత, ఆ అవినీతి కేంద్రాలకి ఢిల్లీ కేంద్ర బిందువు అయిన తర్వాత అవన్నీ గమనించిన ప్రజలు మూడో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూశారు. మూడో ప్రత్యామ్నాయం స్పష్టంగా కనపడినప్పుడు దానికి ఓటేసి కేజ్రీవాల్ని గెలిపించారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఓ పక్కన ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. ఆ సందర్భంలో బాబు గారు వచ్చాక ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే సూపర్ 6 కూడా సూపర్ సక్సెస్ అయిపోయి రేపు 25వ తారీఖున భారీ బహిరంగ సభకు కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ పాలనా అనుభవాల్ని చూసి, ఈ పాలన విధానాలని చూసి, ఈ సంక్షేమాన్ని చూసినే మాకు ఓటేశారు, అలాగే అరాచకాన్ని వద్దని ప్రజలు కోరుకున్నారు, జగన్ని కానీ వాళ్ళ అరాచకాన్ని కానీ అన్నటువంటి తెలుగుదేశం చేస్తున్న వాదన. తెలుగుదేశం ఇదే విషయాన్ని పదే పదే చెప్తూ ఉన్నారు, మర్చిపోతారేమోనని. విధ్వంస పాలన అంతమైంది, మేము మంచి పాలన ఇస్తున్నాము, మంచి రోజులు వస్తున్నాయి, అన్నీ మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేసామని. కానీ క్షేత్రస్థాయికి వెళ్ళి చూస్తే అమలు చేసామని చెప్తున్న వాటిలో కూడా, ఉదాహరణకి గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామన్నారు సంవత్సరానికి, ఇప్పటి వరకు 1 ఇచ్చారు. అదేవిధంగా ప్రతి మహిళకి 1500 ఇస్తామన్నారు. కానీ ఈరోజు దాన్ని ఏమంటున్నారంటే మేము P4లో పేదరిక నిర్మూలనలో భాగంగా మహిళల్ని ప్రోత్సహిస్తామని చెప్తున్నారు. నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు, ప్రతి నిరుద్యోగికి ఇస్తామన్నారు. కానీ ఈరోజు ఏం చెప్తున్నారంటే మేము స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము, నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాము, పరిశ్రమలు తీసుకొస్తాము, వాటిలో వీళ్ళందరికీ ఉపాధి కల్పిస్తామని. సో ఇలా చాలా పథకాలు ఆచరణలు అమలు కాకపోయినా అమలు అవుతున్నట్టు చెప్తూ, ఎవరైనా పొరపాటున అమలు కాలేదని చెప్తే నీ నాలిక చాలా మందంగా ఉంది అని చంద్రబాబు నాయుడే స్పష్టంగా చెప్పటం. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం అని చెప్పారు. ఏం చెప్పారు? ఎన్నికల ముందేమో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం అని చెప్పారు. ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక 5 రకాల బస్సుల్లో మాత్రమే మీరు వెళ్ళగలగాలని చెప్పారు. ఆ 5లో 4 రకాల బస్సులు ఆ ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే తిరుగుతూ ఉంటాయి, దాటి బయటికి వెళ్ళవు. వారు ఎవరైనా విశాఖపట్నం లేకపోతే తిరుపతో లేక కుప్పం వెళ్ళాలంటే 4-5 బస్సులు మారి వెళ్తే కానీ అక్కడ చేరలేరు. వారు చెప్పే ఎక్స్ప్రెస్ బస్సులు చాలా తక్కువ ఉన్నాయి, 1200-1500 ఉన్నాయి. అవి సరిపోవు మహిళల యొక్క డిమాండ్కి. కానీ ఇది కూడా అమలు చేశామని చెప్తున్నారు. జగన్కి పార్టీకి సంబంధించి నడపడం సాధ్యం అవుతుంది, ఎందుకంటే సొంత నియోజకవర్గంలోనే ఓటమి, ఇంత దారుణమైన ఓటమి, కనీసం డిపాజిట్ కూడా రాకుండా 9% ఓట్లు వచ్చినటువంటి ఇంపాక్ట్ వచ్చినప్పుడు కార్యకర్తలు ఇక తోడుంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి అసలు? అంటే ఈ పరిస్థితి టీడీపీకి కూడా ఎన్నికల ముందు మనం చూసాం, కుప్పంలో ఓడిపోయారు. అనేక సర్పంచుల ఎన్నికల్లోనూ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ చాలా ఘోరంగా ఓడిపోయారు. నామినేషన్ కూడా వేయని పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రజలు నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు, నిరంతరం చైతన్యవంతులు అవుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు వారి ఆలోచనలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇంకొక 4 ఏళ్ళు టైం ఉంది. ఈ 4 ఏళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి తప్పితే ఈ ఒక్క ఎన్నిక యొక్క ప్రభావం కొంత అసంతృప్తి, కొంత ఆందోళన ఏర్పడే అవకాశం ఉంది. కానీ అదంతా కూడా ఎటువైపు వెళ్ళిపోతుందంటే
ఈ ప్రభుత్వం యొక్క పోలీస్ యంత్రాంగాన్ని వాడుకోవటం, ఈ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకోవటం, వీటి ద్వారా ఇటు జరిగిందనే భావనకు వస్తారు తప్పితే ఇది పార్టీ యొక్క ఓటమిగా మాత్రం భావించరు. జగన్ వాస్తవంగా రాహుల్ గాంధీకి సంబంధించి అంటే వాళ్ళ క్యాడర్ గత కొన్ని రోజుల నుండి కూడా రాహుల్ గాంధీని మనం ఫాలో అయితే సరిపోతుంది కదా, మనము ఎలక్షన్లో నష్టపోయాము, ఈవీఎంల వల్ల నష్టపోయాము, ఈవెన్ ఎన్నికల సంఘం పట్టించుకోలేదు, మనం కంప్లైంట్ చేసిన అదే రాహుల్ పోరాడుతున్నాడు, మనం ఎందుకు ఉండకూడదు అని అడుగుతూ ఉంటే ఆ రాహుల్ గాంధీ నడుపుతున్నది చంద్రబాబుతో కలిసి రేవంత్ వీళ్ళ ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారు అన్నటువంటి కోణాన్ని ఈయన ఆవిష్కరిస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పట్ల, ముఖ్యంగా మోడీ అమిత్ షా పట్ల జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ముగ్గురు ఒకే వైఖరితో ఉన్నారు. అంటే వారిని ఎదిరించలేము, వారితో ఘర్షణ పడలేము, అందుకని వారికి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్ల ఘర్షణ వైఖరి తీసుకుంటే మనతో సఖ్యతగా ఉంటారు అనే భావంతో మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా మారాల్సిన అవసరం ఉంది. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ఇంకొంతమంది ప్రజా సంఘాలు కలిసి తెలంగాణ, కర్ణాటక లాగా ఒక ఫోకస్గా పనిచేస్తే గెలవకపోవచ్చు, కానీ ఒక 7%, 8%, 10% ఓటింగ్ వస్తే ఆ ఓటింగ్ ఎవరిది అవుద్ది? ప్రధానంగా వైకాపా పార్టీ యొక్క ఓటింగ్ అవుతుంది. క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, రెడ్డిస్ కానీ వీళ్ళంతా ఆ ఓటింగ్ చీలిస్తే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి. అందుకని ఈ రాష్ట్రంలో ఇకనైనా కాంగ్రెస్ పార్టీని తోడుంచుకోవటం, ఇండియా కూటమిని తోడుంచుకోవటం అవసరం అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడుని వదిలిపెట్టి, పవన్ కళ్యాణ్ని వదిలిపెట్టి బీజేపీ ఇంకా ముందుకెళ్ళే పరిస్థితి లేదు. వారు ఇక్కడ ఆ టేస్ట్ చూశారు. ఇక్కడ కూటమి ఏర్పాటు కావటం వలన చంద్రబాబు సపోర్ట్ పూర్తిగా లభిస్తూ ఉంది లోక్సభలో. తర్వాత ఇక్కడ మా బీజేపీ వాళ్ళు మంత్రులు అయ్యారు, బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు. వాళ్ళందరూ వాళ్ళు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలిచే అవకాశం లేదు ఈ రాష్ట్రంలో. అందుకని ఈ కూటమిని వదిలిపెట్టి బయటికి రావడానికి బీజేపీ సిద్ధంగా ఉండదు. సో దీనికి ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడున్న ఇండియా కూటమితో సఖ్యతగా ఉండి భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని అనుకుంటున్నాను. అంటే పెట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన చెప్తోంది వీళ్ళు ఆల్రెడీ వాళ్ళతో కలిసి ఉన్నారని కదా. అంటే కలిసి ఉన్నారని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆ సంకేతం ఇవ్వటం ద్వారా నేను కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం లేదు, నేను మీతోనే ఉంటాను వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు మాణిక్యం ఠాకూర్ రోజు నన్ను విమర్శిస్తున్నాడు అట్లా, ఎందుకంటే ఇది అట్లాగే అసలు ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని గురించి ఒక్క మాట కూడా అన్నటువంటిది తను రైట్ చేస్తున్న పాయింట్. అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ. గతంలో జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించిన పార్టీ, అరెస్ట్ చేసిన పార్టీ. ఇప్పుడున్న వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చొరవ తీసుకుని వాళ్ళు ముందుగా జగన్మోహన్ రెడ్డికి చెప్పే పరిస్థితి ఉండదు. ఇక్కడున్న రాష్ట్ర పార్టీ, ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా, ఇక్కడున్న ఈ వేధింపులు వీటన్నిటి దృష్ట్యా మిత్రులను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి నేను ఏకంగానే ఉంటుంటాను, సింగిల్గానే ఉంటాను, సింహం ఎప్పుడు సింగిల్గా వెళ్ళొద్ది, సో ఈ డైలాగ్స్తో ముందుకు వచ్చాడు. ఆ ముందుకొచ్చి విజయం ఎలా సాధించగలిగాయంటే కాంగ్రెస్ ఓటింగ్ అంతా టోటల్గా షిఫ్ట్ అయిపోయింది వైకాపా వైపు. రెండోది 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు యొక్క ఘోర వైఫల్యాలు ఆయన గ్రాఫిక్స్లో చూపించి అమరావతిని భ్రమరావతిగా మార్చి ఇవన్నీ చూసిన తర్వాత ఒక ప్రత్యామ్నాయం కనపడుతుంది కాబట్టి ఓటేశారు, గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వీటిని చేసిన మంచిని ఎక్కువ చెప్పుకోలేకపోయాడు. అసలు బయటకు రాలా. ఒక్క ప్రెస్ మీటే పెట్టాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఒకే ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ఒక్క ప్రెస్ మీట్ కూడా ఎలక్షన్ కమిషన్ని విమర్శించడానికి, ఆయన కులం పరంగాను ఇంకో రకంగా విమర్శించడానికి వాడుకున్నాడు. అప్పటి నుంచి ఓడిపోయేదాకా ఒక్క ప్రెస్ మీట్ పెట్టాల. ప్రెస్ని పిలిచి వాళ్ళతో మాట్లాడటం కానీ, లేక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళందరితో మాట్లాడటం కానీ, లేకపోతే యాక్టివ్గా ఉన్న వాళ్ళతో మాట్లాడటం కానీ, స్పందన అనే పేరుతో పబ్లిక్ని కలుస్తామని చెప్పారు. కానీ అట్లాంటివి కూడా చేయలేకపోయాడు. ఈరోజు వారానికి ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఇదే ప్రయత్నం అప్పుడు చేస్తుంటే కొంత ఎక్కువ ఆనాడే విజయ అవకాశాలు ఉండేది అనిపిస్తుంది. రైట్. మరొక ప్రధానమైనటువంటి అంశం, రాబోయేటటువంటి రోజుల్లో రాష్ట్ర స్థాయిలో ఇంకొక కూటమి జట్టు కట్టడం అనేటటువంటి, అంటే
మీరు చెప్పినట్టు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈయన లెక్క ఎట్లా ఉంటుంది, 2% ఓట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1% వచ్చిన వాళ్ళు, వాళ్ళ ముగ్గురు దగ్గరికి ఈయన వెళ్తాడా? అసలు ఆంధ్రాలో భవిష్యత్తులో చచ్చినా గెలిచే అవకాశం లేనటువంటి పార్టీలు ఈయన దగ్గరికి రావాలా? అంటే నేను 2013లో జగన్మోహన్ రెడ్డి గారితో దాదాపు ఒక ½ అన్ అవర్ 40 minutes కూర్చున్నా ఎలక్షన్ ముందు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను, సార్ ఒక తక్కిడి ఉంటుంది, రెండు ఈక్వల్గా ఉంటాయి. ఒకవైపు మనం 4 గడ్డిపోసలు తీసుకొచ్చి వేస్తే అది కొంచెం వంగుద్ది, అంటే గెలుపుకి చిహ్నంగా మారుద్ది. విడిగా కమ్యూనిస్టులు పెద్ద బలం ఉండకపోవచ్చు, కానీ గెలుపోవటమని నిర్ణయించే స్థాయిలో అనేక నియోజకవర్గాల్లో ఉంటాయి. కారణం 500 ఓట్లు, 1000 ఓట్లు, 2000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉంటాయి. వారు అడిగేది కూడా 2-3 సీట్లు అడుగుతారు, అంతకన్నా ఎక్కువ ఉండదు. అంటే ఆయన లేదు ఈసారి సింగిల్గానే వెళుతానని చెప్పాడు. కానీ ఆ రోజు కానీ పొత్తు పెట్టుకొని ఉంటే కనీసం కమ్యూనిస్టులతో ఓడిపోయి ఉండేవారు కాదు. ఎంత తేడా, 1.6%, 1% లోపే. ఓ పక్కన సిపిఐ నారాయణ, ఇంకో పక్కన సిపిఎం రాఘవులు, వీళ్ళందరూ జగనున్న డయాస్ మీద ఉండి మాట్లాడుతూ ఉంటే ఆ సినర్జీ ఎఫెక్ట్ అని ఉంటుంది. అంటే 3-4 కలిసి పనిచేస్తుంటే వచ్చే ఆ ఉత్సాహం, వచ్చే ప్రయోజనం, వచ్చే ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. కానీ ఆనాడు ఒప్పుకొని ఉంటే అప్పుడే గెలిచిండేవాడు అనిపిస్తుంది. అంటే తర్వాత కూడా వీళ్ళు సింగిల్గానే వెళ్ళి గెలిచాడు కదా, ఇప్పుడు వీళ్ళు జట్టు కట్టినప్పుడే ఓడిపోతున్నాడు. ఈయన ఇంకో జట్టు కట్టాలంటే ఎవరు ముందుకు రావాలి అనేటువంటి మీరు చెప్పినటువంటి విధంగా ఆయన అప్పటి నుంచి అట్లా ఉన్నటువంటి వాడు ఇప్పుడు వీళ్ళతో జట్టు కట్టామంటే అయ్యండి ఏ కూటమిలోకి వెళ్ళడం సర్వైవ్ అవ్వగలుగుతాడు అప్పుడు. ప్లస్ వీళ్ళుగా వెనక్కి దగ్గరు, అంటే వీళ్ళుగా వెళ్ళి జగన్ గెలిచే పరిస్థితి ఉండదు. జగన్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి బతిలాడుకుంటే అతని క్యారెక్టర్ పనిచేస్తుంది అక్కడ. అంటే ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో, మిగతా ప్రజా సంఘాలతో, ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటక ఎన్నికల ముందు ఒక 100 రకాల సంఘాలతో కలిసి పనిచేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ 100 రకాల సంఘాలు బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా, అక్కడున్న మైనారిటీలు వాళ్ళందరికీ అనుకూలంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆ ప్రభావం కర్ణాటక ఎన్నికల్లో గెలుపుకి అది ఎంతో ఉపయోగపడింది. అట్నే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక రకాల సంఘాలతో బీజేపీ యొక్క మతోన్మాదం కానీ, అమిత్ షా, మోడీల యొక్క ఒంటెద్దు పోకడతో కానీ వీటికి వ్యతిరేకంగా నిలబడి పనిచేస్తే ఆ పనిచేసే క్రమంలో ఆ ఘర్షణ ద్వారా ప్రజల్లో ఆదరణ పెరుగుద్ది, ఓటింగ్ శాతం పెరుగుద్ది. అప్పుడు ఆటోమేటిక్గా కొంత మార్పు రెండు వైపులా వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. ఇకపోతే అమరావతికి సంబంధించి ఇప్పుడు ఈ 2 రోజుల కుండపోత వర్షాల ఇంపాక్ట్ అమరావతి లేకపోతే విజయవాడ, గుంటూరు, ఈ నీళ్ళన్నీ రావడానికి కారణం వాగులు పొంగి సహజ సిద్ధంగా జరిగే పరిణామం లేకపోతే పర్టికులర్గా ఇప్పుడే జరిగినాయి అనుకోవాలి? అంటే మనం దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి గమనిస్తే రకరకాల వాగులు ఉన్నాయి. కొండవీటి వాగుతో పాటు రకరకాల వాగులు ఉన్నాయి. ఈ నీటి ప్రవాహం, ఆ నీరు పళ్ళ మెరుగునని చెప్పని నీరు ఎప్పుడు ఆ ప్రవాహం ఏ వైపు వెళ్తుందో ఆ వైపు మనం అడ్డకట్టలు వేస్తే, అక్కడ రోడ్లు వేస్తే, అక్కడ ఇబ్బంది పెడితే అది దాని యొక్క ప్రభావంతో మనకి బొడ్డమేరు ఎలాంటి అనుభవాలు అందించిందో అలాంటి అనుభవాలు అందిస్తాయి. ఈరోజు రోడ్లన్నీ చాలా హైట్లో కట్టేస్తున్నాం, కానీ ఆ నీటి ప్రవాహానికి అడ్డు కట్టేస్తున్నాం. ఇంకా నీళ్ళు ఎటుపోవాలి? తప్పనిసరిగా నీళ్లు ఎటు పాలు పరిస్థితుంటే అక్కడే పొంగి పెరిగి పెద్ద అయ్యి హైట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు కొన్ని పొలాల్లో 4 అడుగుల 5 అడుగుల ఎత్తులో నీరు నిలుచున్న పరిస్థితి చూస్తున్నాం. అమరావతి ఆనాడు విజయవాడ సమీపంలో రాజధాని పెడతామని అనౌన్స్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు. కానీ విజయవాడకి గుంటూరు మధ్యలో హైవేకి అటు ఇటు కట్టుంటే అదొక రాజధాని అంటే ఏంటి? సచివాలయం, లేక హైకోర్టు, లేక ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్ క్వార్టర్స్, ఇవన్నీ కలిపిన 300 ఎకరాల కన్నా ఎక్కువ ఉండదు. ఈరోజు హైదరాబాద్లో ఉన్న రాజధానికి కేటాయించిన భూములన్నీ చూస్తే 300 ఎకరాలే ఉన్నాయి. అది నాగార్జున యూనివర్సిటీలో కొంత భాగం, లేక ఏపీ స్పెషల్ పోలీస్ దాంట్లో కొంత భాగం, ఆల్ ఇండియా రేడియోలో కొంత భాగం, ఇది తీసుకున్నా సరిపోయేది. చాలా ఈజీగా ఉండేది. అటు ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండేది. విజయవాడ, తెనాలి, మంగళగిరి, గుంటూరు ఈ నగరాలని కలిసిపోయేది. చాలా బాగుండేది. కానీ ఆయన ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదంటే
వేరే దురుద్దేశాలతోనే ఆ ప్రయత్నం చేయలేదనిపిస్తూ ఉంది. హైటెక్ సిటీలో పొందిన టేస్ట్ని, పొందిన రుచిని, పొందిన ఆర్థిక లబ్ధిని ఇక్కడ ఇంకా ఎక్కువ పొందవచ్చనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అది ఇప్పుడు మొన్న గెలుపుకి అమరావతి రాజధాని ఎలా ఉపయోగపడిందో రేపు ఓటమికి కూడా అమరావతి ఉపయోగపడే పరిస్థితి వచ్చేస్తుంది. కారణం, అమరావతి అనేది ప్రపంచంలో 5వ నగరం. అమరావతిలో 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, 140 మీటర్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తాను, దానికోసం 8,500 ఎకరాలు తీసుకుంటాను, ఇట్లా రకరకాల మాటలు చెప్తా ఉన్నాడు. అసలు ఎప్పుడైనా సాధ్యం అవుద్దా? అమరావతి అనేది ప్రపంచంలో 5వ నగరం అయ్యే అవకాశం ఉందా? 1000 సంవత్సరాలు కూడా కాదు. కానీ చెప్తున్నాడు. ఈ చెప్పిన మాటలు అమలైతే ప్రజలు విశ్వసిస్తారు, ఓటేస్తారు. చెప్పినవి అమలు కాకుండా ఉంటే రేపు హైదరాబాదులో సెక్రటేరియట్ 400 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా కట్టున్నారు. కానీ ఈరోజు 4,000 కోట్లు 5,000 కోట్లతో 40 అంతస్తులు 50 అంతస్తులు బిల్డింగ్ కడతానంటే ఎప్పుడు కడతారు? ఎన్నాళ్ళకి కడతారు? నెక్స్ట్ ఎలక్షన్ టైంలో ఓడిపోతే ఈ కాంట్రాక్టర్లకు రావాల్సిన డబ్బులు ఎవరు ఇస్తారు? ఇలాంటి అనేక ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎల్ఎన్టీ అతను చెప్పేశాడు, మేము కొత్త నిర్మాణాలు చేపట్టాం, కొత్త టెండర్లో పాల్గొనాం, పాతవి ఉంటే పూర్తి చేస్తామని. ఈ అమరావతిని అంత పెద్ద ఎత్తున చూపిస్తూ నిరంతరం దాని గురించే మాట్లాడుతూ ఉంటే ఉత్తరాంధ్ర ఏమవుతుంది, రాయలసీమ ఏమవుతుంది, వెనకబడిన ప్రాంతాలు ఏమవుతాయి, ప్రకాశం లాంటి వెనకబడిన ప్రాంతాలు ఏమవుతాయి? ఆ వైపు దృష్టి పెట్టడం లేదు. ప్రతిరోజు అమరావతికి సంబంధించిన స్టేట్మెంటు ముఖ్యమంత్రి నుంచో నారాయణ నుంచో వస్తూ ఉన్నాయి. కానీ బాగా వెనకబడిన ఉత్తరాంధ్ర గురించి కానీ, రాయలసీమ గురించి కానీ, లేక రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీల్ని అమలు చేసే విషయంలో కానీ ఏ ప్రయత్నం జరగటం లేదు. అంటే బాబు గారు రోజు చెప్తున్నారు, ఒకటి అమరావతి ఎట్లా చెప్తున్నారు, రాయలసీమలో నీళ్ళన్నీ సెట్ చేస్తున్నాం, ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం, ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం, త్వరలోనే అవన్నీ సెట్ అయిపోతాయి, రాయలసీమను అంతా రత్నాలసీమగా మారుస్తాను, జగన్ విధ్వంసం చేస్తే దాన్ని కాపాడుతున్నాను. అట్లాగే ఉత్తరాంధ్రలో విశాఖపట్నానికి ఇప్పుడు కాగ్నిజెంటు, టీసీఎస్ అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. కాబట్టి డెవలప్మెంట్ అనేది డీసెంట్రలైజ్ చేస్తున్నాం. అలాగే ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ కిందన అమరావతిని తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ కూడా నేను మొదట చేసినప్పుడు ఇట్లాగే అందరూ విమర్శించారు. ఇవాళ అదే హైదరాబాద్ని అందరూ కూడా నేను ప్రపంచ పట్టణంలో పెట్టాను అన్నట్టుగా ఆయన గుర్తు చేస్తుంటారు. ఇటీవల ఏబి వెంకటేశ్వర గారు, టి లక్ష్మీనారాయణ, భవానీ ప్రసాద్ ఇట్లా 4-5 ఒక బృందంగా ఏర్పడి శ్రీశైలం ప్రాజెక్టుని కేంద్రంగా తీసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్టులన్నీ క్షేత్రస్థాయిలో చూశారు. వాళ్ళకి ఏమర్థమైంది? వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా 5,000 కోట్లు కావాలని, అక్కడ నిర్వాసితులకి సహాయం చేయడానికి కానీ వీటికి. అట్నే ఈ హంద్రీనివా కానీ, లేక నగరి కానీ, తెలుగుగం కానీ ఏ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కొన్ని ప్రాజెక్టులు పూర్తి అయితే కాలువలు పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితికి పరిష్కార మార్గాలను చూపించకుండా మళ్ళా బనకచర్లు అంటాం, పెద్ద భారీ ప్రాజెక్ట్ తీసుకొస్తానని చెప్పటం, దాని ద్వారా రాయలసీమని సస్యశ్యామలం చేస్తానని చెప్పటం, ఇవి ప్రజలు నమ్మటం లేదు. 2,000 కోట్లు, 1,000 కోట్లు, 3,000 కోట్లు, 5,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టుల పట్ల ఆ నిధులు ఇవ్వకుండా అప్పుడప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి వెలుగొండకి వెళ్ళి ఇంకొక సంవత్సరంలో పూర్తి చేస్తాం, నీరు భూములకి తీసుకొస్తున్నాం అని పదే ప్రెస్లో చెప్తూ ఉంటాం. అధికారులని ఏదో ఆదేశించినట్టు మాట్లాడటం తప్పితే నిధులు ఇవ్వటం లేదు. నిధులు బడ్జెట్లో కేటాయించినయే అమలు చేయటం లేదు. అట్నే ఉత్తరాంధ్రలో అదే పరిస్థితి. ఇప్పుడు పోలవరం ఒకప్పుడు ప్రతి వారం వెళ్ళేవాడు. ఆయన వెళ్ళటమే కాదు, స్పెషల్ బస్సులు వేసి చాలామందిని తీసుకొచ్చి చూపించేవాడు. పోలవరం చూడండి ఎలా ఉంది, ఇది మనకు ఒక వరం, ఇది వస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అయిపోద్దని చెప్పేవాడు. కానీ ఈరోజు మొత్తం ముఖ్యమంత్రి అయిన ఈ 14 నెలల్లో 1-2 సార్లు వెళ్ళాడు. అంటే దాని మీద శ్రద్ధ పోయింది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టి ఇవ్వాల్సిన ప్రాజెక్టుని 150 అడుగుల నుంచి 130 అడుగులకి తగ్గించేస్తే మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండిపోవటమే కాకుండా ఈ తప్పు నేను కాదు చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, ప్రజలు శిక్షించారు, నిన్ను అధికారంలో తీసుకొచ్చాడు కదా. నిన్ను అధికారంలో తీసుకొచ్చినప్పుడు ఈ తప్పును సరిచేసి నిజంగా పోలవరం అనేది ఒక బహుళార్థ ప్రాజెక్టుగా ఉండాలి, కేవలం ఒక బ్యారేజ్గా మిగిలిపోకూడదు అనుకుంటే మళ్ళీ నీకు ఫైట్ చేసే శక్తి ఉంది కదా, నీకు అవకాశం ఉంది కదా.
కేంద్ర ప్రభుత్వం నిలబడాలంటే నీ మద్దతు కీలకం కదా. విభజన చట్టంలో చెప్పిన ఎత్తు 150 అడుగులు, కానీ అసలు ఆ వైపు దృష్టి పెట్టలేదు. ఎందుకు దృష్టి పెట్టలేదని లోతుగా ఆలోచిస్తే ఆడ బెయిల్ మీద ఉన్నాడు. రేపు ఏమవుతుందో తెలియదు. మోడీకి అమిత్ షా కోపం వస్తే మళ్ళీ ఇంకొక 50 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుందేమో. ఈ అవినీతి పరులైన రాజకీయ నాయకులు ఉన్నంతకాలం ఈ సిబిఐని, ఈడీని, ఐటీని ఉపయోగించి ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ఆడిస్తూ ఉంది. ఫైనల్గా ఒకటి చెప్పండి, రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు ఈ అమరావతి రేపు 2029కి పూర్తయిపోతుందా ఫస్ట్ ఫేజు? రెండోది వచ్చాడు 15 సంవత్సరాల పాటు, అంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనం కష్టాల మధ్యన విడదీయబడ్డాం కాబట్టి ఓ స్థిరమైన పాలన కావాలో 15 సంవత్సరాల పాటు మా పాలనే ఉండాలన్నది పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తోంది. ఇప్పుడు ఇవి మధ్యలో పనులు ఉంటే మిగతాది సక్సెస్ కావాలని జగన్ వస్తే చెడగొడతాడు కాబట్టి ఓవరాల్గా 15 సంవత్సరాలు ఆ కారణంగా రాష్ట్ర ప్రజలు వీళ్ళనే ఎన్నుకోబోతున్నారు అనుకోవచ్చా? ప్రజలు 15 సంవత్సరాలకు దీర్ఘకాలంలో ఒకే ప్రభుత్వాన్ని కొనసాగించాలనే భావంతో ఉండరు. వాళ్ళు ప్రతి సంవత్సరం అంచనా వేసుకుంటూ ఉంటారు, ఏం మంచి చేశారు, ఏం చెడు చేశారు అనేది. మంచి ఎక్కువ ఉండి చెడు తక్కువ ఉంటే కొనసాగించడానికి సిద్ధం అవుతారు. చెడు ఎక్కువ ఉండి మంచి తక్కువ ఉంటే ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకోవడానికి సిద్ధం అవుతారు. ఈ అమరావతి అనేది 2029కి పూర్తి కావటం అనేది అసాధ్యం. ఒక మంచి బిల్డరు ఆ యజమాని యొక్క సపోర్ట్తో ఒక ఇల్లు కట్టాలన్నా 2-3 ఏళ్ళు పడుతుంది. మామూలు ఇల్లు, సింపుల్గా ఉండి ఇల్లు కట్టాలన్నా 2-3 ఏళ్ళు పడుతుంది, ఆ ఇంటీరియర్ డెకరేషను రకరకాల కారణాలతో. అట్లాంటిది 40-50 అంతస్తుల బిల్డింగ్లు, హైటెక్ కన్స్ట్రక్షన్స్ పూర్తి కావాలంటే 3-4 ఏళ్ళలో పూర్తి అయ్యే పరిస్థితి ఉండదు. కానీ ఇది చెప్తూ ఇంకా నేను పూర్తి చేయలేకపోయాను, ఇంకా ఇంత కొరవ ఉంది, మళ్ళీ గెలిపిస్తే పూర్తి చేస్తాననే అవకాశం ఉంటుంది. కానీ 3-4 రిజర్వాయర్లు కడతానని చెప్తున్నాడు. ఈ వరద నీటిని, ఈ వర్షానికి వచ్చే నీటిని నిల్వ చేసుకోవటానికి, ఆ నీటిని మళ్ళీ ఉపయోగించుకుంటానంటున్నాడు. ఇవన్నీ చెప్పడానికి చాలా బాగా అందంగా ఉంటుందని చెప్తే ఆచరణలో ఇప్పటికీ ఒక రోడ్డు పూర్తి కాలేదు. వచ్చి 14 నెలలు అయింది. ఈ 14 నెలల్లో కరకట్ట మీద ఉన్న రోడ్డు కూడా, ఆ సచివాలయానికి హైకోర్టుకి వెళ్ళే ప్రధానమైన రోడ్డు అది, ఆ రోడ్డు కూడా సింగిల్ రోడ్డుగానే ఇప్పటికే కొనసాగుతూ ఉంది. అంటే మీరు ఇంతకు ముందు పనిచేసినటువంటి శాఖే ఇప్పుడు ప్రధానంగా మద్యానికి సంబంధించి 2 రకాలైన కొత్త విధానం. ఒకటి పర్మిట్ రూమ్స్ యాక్సెప్టెన్స్, రెండవది రాత్రిపూట్ల బార్లు ఇప్పటిదాకా ఉన్న 11 గంటల సమయాన్ని 12 గంటల దాకా పెంచడం. రాష్ట్ర ప్రజలు మద్యం అన్నటువంటి దాంట్లో జగన్ మీదన కోపగించుకున్నారు. అది నాణ్యతారహితమైనటువంటి మద్యం ఇచ్చాడు. అప్పట్లో 5 లక్షల మంది చచ్చిపోయారు, పబ్లిక్ అది బయటికి తెలియనివ్వలేదు. ఇప్పుడు నాణ్యమైన మద్యంతో ప్రజలు ఆరోగ్యకరమైనటువంటి మద్యం స్వీకరిస్తున్నారు కాబట్టి ఆ సమయాన్ని పెంచడం, అలాగే అందుబాటులోకి తీసుకురావడం అన్నటువంటి చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి టైం కన్నా ఈరోజు మద్యం వినియోగం విపరీతంగా పెరిగింది. పెరగడానికి కారణం, ఆనాడు ప్రభుత్వ షాపులు ఉండేవి, ఒక టైం ప్రకారం పనిచేసేవాళ్ళు. వాళ్ళని ప్రమోట్ చేయడానికి ఆ ఉద్యోగస్తులు సిద్ధపడేవాళ్ళు కాదు, బెల్ట్ షాపులు పెట్టడానికి సిద్ధపడేవాళ్ళు కాదు. రాత్రి 10ంటికి క్లోజ్ చేయాలంటే 9:50కే వాళ్ళు క్లోజ్ చేయడానికి సిద్ధపడేవాళ్ళు. కానీ ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి, అది 85 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు పెట్టిన తర్వాత వాళ్ళు ప్రతి నిమిషం అమ్మకాలు పెంచడానికి ప్రయత్నం చేస్తారు. బెల్ట్ షాపులు విపరీతంగా పెరగడానికి కారణం ఈ ప్రైవేటు మద్యం షాపులు. ఈరోజు పర్మిట్ రూమ్లు ఇస్తే మద్యం వినియోగం తగ్గుద్దా పెరుగుద్దా? పెరుగుద్ది. ఒక చోట 100 మంది కూర్చొని మద్యం తాగిన తర్వాత తాగి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఎలా ప్రవర్తిస్తారు, ఎలా వెళ్తారు, ఇళ్ళ మధ్య నుంచి రోడ్ల పక్క నుంచి వెళ్ళే క్రమంలో ఏం చేస్తారు? ఇవన్నీ ప్రశ్నలు. ఈరోజు చాలా చోట్ల రకరకాల ఘర్షణలు జరగడానికి ఇది ఒక కారణం. ఈ పర్మిట్ రూమ్లు వస్తే ఇంకా పెరుగుద్ది. ఈ 14 నెలల్లో మద్యం యొక్క దుష్ఫలితాలను వివరించడానికి ₹1 ఖర్చు పెట్టాల, ఒక్క ప్రకటన ఇవ్వాల. ఒక్క ముఖ్యమంత్రి సమీక్షల్లో కానీ, మంత్రుల సమీక్షల్లో కానీ, ఎమ్మెల్యేల సమీక్షల్లో కానీ ఒక్కసారి కూడా మద్యం తాగితే యాక్సిడెంట్లు అవుతాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి, భార్యాభర్తలు ఘర్షణ పడతారు, బాల కార్మికులు పెరుగుతారు, మధ్యలో బిడ్డలు మానేస్తారు, ఇట్లా అనేక రకరకాల సమస్యలు ఉన్నాయి. వీటి గురించి అసలు మాట్లాడిన విధానమే లేదు. డ్రగ్స్ తీసుకోవద్దు, మద్యం తీసుకోండి.
లేకపోతే నాటుసారా తీసుకోవచ్చు, మద్యం తీసుకోండి. రెంటి వలన మత్తు కలిగించేవే, రెండు కిడ్నీలు దెబ్బతీసేవే, రెండు కాలేయాలను దెబ్బతీసేవే, రెండు మానవుడు తక్కువ కాలంలో చనిపోవడానికి ఉపయోగపడేవి. మీరు గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని చూస్తే 30 ఏళ్ళ వయసులోనే 60-70 ఏళ్ళ వయసు వాళ్ళగా కనపడతారు. 15-14 ఏళ్ళకి అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేస్తే భర్త 30 ఏళ్ళ కింద చనిపోతున్నాడు, ఆ అమ్మాయి 2-3 బిడ్డలతో వితంతువుగా కొనసాగుతూ ఉంది. ఇవన్నీ ఈ మత్తు పానీయాల వలన. ఆ మత్తు పానీయాల్లో మద్యం కూడా ఒకటి ఉంది. కానీ ఈరోజు ఏ భావన కలిగిస్తున్నారంటే మత్తు పానీయాలంటే డ్రగ్స్, గంజాయి, నాటుసారా, కల్తీ కళ్ళు ఇవే. కానీ మద్యం చాలా మంచిది, చాలా ఆరోగ్యకరమైంది, చాలా పరిశుభ్రమైంది, ఇది తాగితే ఏ హాని జరగదు అనే భావన కలిగిస్తున్నారు. గతంలో బ్రీత్ అనలైజర్స్ పెట్టి అప్పుడప్పుడు టెస్టులు చేసి ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడుపుతుంటే యాక్సిడెంట్లు అవుతాయని చెప్పి భయపెట్టేవాళ్ళు, కేసులు పెట్టేవాళ్ళు. ఈరోజు ఆ ప్రయత్నం చేస్తే వీళ్ళు ఎక్కడ మద్యం తాగటం తగ్గిస్తారేమో, మద్యం తగ్గిస్తే ఆదాయాలు పడిపోతే ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదు, నడవలేదు అనేటువంటి భావనకు వచ్చేస్తూ ఉన్నారు. నేను గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా చెప్పాను, ప్రతి టోల్ గేట్ దగ్గర ఒక బ్రీత్ అనలైజర్ పెట్టి ర్యాండమ్ చెక్ చేస్తే ఏ ఒక్కడు సాహసించడు మద్యం తాగి వాహనాలు నడుపుతాడు. అమెరికా లాంటి చోట్ల ఎవరైనా 4 ఫ్రెండ్స్ బార్కి వెళ్ళినా అందులో ఒక ఫ్రెండ్ తాగకుండా వచ్చి డ్రైవ్ చేసుకొని వస్తాడు. అంటే డ్రైవింగ్లో తాగి కనపడితే త్రాగి పట్టుకుంటే లైసెన్స్ రద్దు చేస్తారు. లైసెన్స్ రద్దు చేస్తే అమెరికాలో వాళ్ళ జీవనమే ఆగిపోయినట్టు. అంత బలమైన శిక్షలు ఉంటాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కొనసాగట్లేదు. అట్నే డీ అడిక్షన్ సెంటర్స్, మేము ఆ టైంలో 12 పెద్ద ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టాం. ఈరోజు ఆ డీ అడిక్షన్ సెంటర్స్ అన్నీ కునారిల్లుతూ ఉన్నాయి. దానికి మందులు లేవు, డాక్టర్లు లేరు, స్టాఫ్ లేరు. అది ఒక డీ అడిక్షన్ సెంటర్ ఉంది, ఈడకి వస్తే ఈ మద్యాన్ని మాన్పించడానికి అవకాశాలు ఉన్నాయి, ఉచితంగా వైద్యం అందిస్తారు అనే భావం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏమాత్రం కృషి చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే ఓ పక్కన అమరావతి ఈ చుట్టుపక్కల కుండపోత వర్షాల ఇంపాక్ట్ ఫేస్ చేస్తున్న సందర్భంలో ఎలక్షన్ వరదలు అయితే వచ్చినాయి. ఆ వరదల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయింది, తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది భవిష్యత్తు రాజకీయాల మీద అన్నదే తేలాల్సినటువంటి అంశం.